సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు, వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు కుటుంబ సమేతంగా మనమందరం ఏకీభవించి ప్రార్థనతో సిద్ధపడదాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మహోపకారి, కృపామయుడా, ప్రేమామయుడా, మీ పాదాలకు స్తోత్రాలు. సింహపు పిల్లలైన కొదువగలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరని సెలవిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలనే. మేమును మా కుటుంబాలు ఈరోజు క్షేమంగా ఉండటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ ఆరాధనలో మేమందరం పాల్గొనబోతుండగా బలమైన మీ ప్రసన్నతను పంపించండి. ఒక్కొక్కరి మీదికి దివ్యమైన మీ సన్నిధి దిగి రావాలని మేము వాంఛతో ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిని పంపించండి ప్రభువా. మీ ఆత్మకు ముందు బయలుదేరు మీ ప్రసన్నత ఇప్పుడే మా గృహాలలోనికి, మా హృదయలోనికి బహుబలంగా దిగి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నత, మీ సన్నిధి మా గృహాలలోనికి దిగుతుండగా మా శరీరం, మనసు, ఆత్మ స్పర్శించున్నట్లు ఆ గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. లోకం ఇవ్వలేని ప్రశాంతత మీ దివ్యమైన సన్నిధి మాకు పరిపూర్ణంగా ఇవ్వగలదు. మీ ప్రసన్నతను పంపించండి నాయన. మీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆనోకు ఏ విధంగా మీ ప్రసన్నతలో ఆయుష్కాలం గడిపాడో మేమును ఆ విధంగా గడపటానికి మాకు మీరు కృప దయచేయండి. మా ఆయుష్ను పెంచగలిగిన మీ ప్రసన్నత ఇప్పుడే బహుబలంగా మీరు పంపించండి. ప్రసన్నతతో మేమందరం నిండుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రసన్నత మా జీవితాలలోనికి బయలుదేరుతూ ఉండగా మా జీవితాలన్నీ క్రమపరచబడతాయి. మా హృదయం పవిత్రపరచబడుతుంది. మా దేహంలో ఉన్న అనారోగ్యం వెడలిపోతుంది. మనసులో ఉన్న భయం, అశాంతి, అసమాధానం మా నుండి దూరమైపోతుంది అయ్యా. ఈరోజు మీ ప్రసన్నతను మేము కాంక్షించుచున్నాం. ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉండగానే గగనమును చీల్చి మీ ప్రసన్నతను మా మధ్యలోనికి పంపించండి. మీ ప్రసన్నత లేని కుటుంబం నీరు లేని మేఘము వంటిది. మీ ప్రసన్నత లేని మా హృదయం అయ్యా ఊట లేని బావి వంటిది. మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. భక్తులు ఏ విధంగా అయితే మీ ప్రసన్నతతో నింపబడ్డారో, మీ ప్రసన్నతకు హత్తుకొని ఎలా బ్రతికారో మేమును అలా బ్రతకటానికి మీరు మాకు నేర్పించండి. ప్రసన్నతను పంపించండి దేవా. మీ సన్నిధి మా ముందు రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని మోషే ప్రార్థించినట్లు ఈరోజు మేమును ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మా ముందు నడవని ఎడల మేము క్షేమకరమైన మార్గములో ప్రయాణం చేయలేమయ్యా. మీ సన్నిధి మా కుటుంబము ముందు నడవని ఎడల మేము ఎలా నడవగలం ప్రభువా? మీ సన్నిధిని మా ముందు పంపించండి. మీ ప్రసన్నతతో మా హృదయాలను, మా గృహాలను మీరు నింపండి. 1000 దినాలు వెలుపుట గడుపుట కంటే ఒక్క దినం మీ ప్రసన్నతలో జీవించే ఆ సుమధురమైన జీవితం రుచిని మీరు మాకు అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నతలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. గుర్తింపబడిన శరీర భాగముల యొక్క అవయవాలలో జరుగుచున్న రహస్య పాపముల నుండి మాకు ఒక గొప్ప విడుదల కలగాలయ్యా. అయ్యా, మేము ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ జయ జీవితం జీవించటానికి మీ ప్రసన్నత కావాలయ్యా. మీ ప్రసన్నత మాలో ఉంటే, మీ ప్రసన్నత మా గృహాలలో ఉంటే
అది ఎంత రమ్యమైన జీవితం. పాపము మా మీద ఏలుబడి చేయలేదు, లోకం మా మీద పరిపాలన చేయలేదు. అయ్యా, మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో నింపండి. పాటలు పాడుతూ ఉండగా బలమైన మీ ప్రసన్నతను పంపండి. ఆరాధన చేస్తూ ఉండగా మా గృహాలన్నీ, మా హృదయాలన్నీ, మా వ్యక్తిగత జీవితాలన్నీ మీ ప్రసన్నతతో నింపబడాలి. సమస్యల వైపు చూస్తూ కాదు మిమ్మల్ని ఆరాధించట, సమస్యల వైపు చూస్తూ కాదు నాయన, మీ వైపు చూస్తూ మా గురిని మీ మీద నిలిపి మేము ఆరాధనలో పాల్గొనటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రసన్నతలో ఉండిపోవాలని ఆశపడుతున్నాం. ఆ పరిశుద్ధాత్మని స్వభావాన్ని మీరు మా అందరికీ అలంకరింపచేయండి. ప్రసన్నతలో ఉండే ఆశీర్వాదాలన్నీ ఇప్పుడే ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరి మీదికి నిండుగా మెండుగా మీరు పంపమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ పాదాలే మాకు శరణమయ్యా. భక్తులందరూ ప్రసన్నతలో జీవించి తన్మయులయ్యారు. అటువంటి సన్నిహితమైన సంబంధ సహవాసంలోనికి మేమందరం రావటానికి సహాయం చేయండి. ప్రసన్నతలో శరీర కోరికలు పనిచేయవయ్యా. ప్రసన్నతలో పాపం నిలవలేదయ్యా. ప్రసన్నతలో ఎల్లప్పుడూ ఆత్మ పరవశమే పొంగి పొర్లుతుంది. అటువంటి కృపను, భాగ్యమును మా ఎల్లరికీ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ యేసుని దివ్యమైన నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. Who is Jesus? Not only is he the faithful witness, not only is he the firstborn of the dead, he is the ruler of kings on earth. There is no king, there is no devil, there is no antichrist who can stand against Jesus Christ. He is triumphant. He is the ruler of the kings of the earth. No reason to fear death if your trust is in Christ. He has gone ahead of you. He has conquered death. He's taken out the sting of death. Death itself can't harm you. No need to fear. No, it's not going into the unknown. Jesus never ever asks us to go anywhere where he himself has not first been. And he has gone into the darkness of death, died our death, risen from the dead, and is alive. And if you trust him, the one who is the resurrection and the life, his promise is you will not die, but you will live forever. Isn't that magnificent? Jesus is alive forevermore. You have nothing to fear. Therefore, live for Christ, shine for Christ, and if you don't know him, trust him with all of your heart. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరినీ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్లోనికి ఆహ్వానించటంలో ఎంతగానో ఆనందిస్తున్నాం.
ఈ వారము మరలా ఆన్లైన్ ద్వారా మనమందరం ఏకీభవించి ప్రభుని ఆరాధించే ఇటు శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధన నిశ్చయంగానే మన జీవితంలో ఒక గొప్ప మార్పును మలుపును తీసుకురాబోతుందని నేను క్రీస్తునందు విశ్వసిస్తూ నేను దేవునికి లెక్కించలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ దయచేసి తలలో ఉంచుదాం, కండ్లు ముద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క దివ్యమైన నామమునకే నిరంతరం మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తుని నామమున మేము మీ పాదాల యొద్దకు వచ్చుచుండగా ప్రభువా, శ్రేష్టమైన విలువైన నిష్కళంకమైన మీ రక్తము చేత మమ్మలను కడిగి మీరు పవిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకములు రక్షకుడిని యేసుని నామమున వెడలిపోనుగాక. మీ యొక్క మహిమను, మీ సన్నిధిని మేము కోరుతున్నాం. మీరు మా మధ్యలోనికి రండి, ప్రసన్నలు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున మిమ్మలను పాడి, మిమ్మలను స్తుతించి మీ నామమును మహిమపరచుచుండగా ప్రభువా, ఇప్పుడే ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చబడునుగాక. అవును, మిమ్మల్ని ఆరాధిస్తుండగానే శరీరంలో స్వస్థత, మనసులో నెమ్మది, నిబిడల యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చబడునుగాక. అన్నిటికంటే శ్రేష్టంగా మీ ఉద్దేశములు, మీ సంకల్పము మా ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్పులోనికి వచ్చునుగాక. క్రీస్తు యేసుని యొక్క స్వరూపంలోనికి మమ్మలను మలచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మను ఈ ఆరాధన యావత్తును మీ హస్తాలలో సమర్పిస్తూ ప్రభువైన యేసుని నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరూ కలిసి కొన్ని పాటలు పాడి ప్రభుని ఆరాధించబోతున్నాం. అందరికి తెలిసిన పాటలే అందరూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంగా మనం దేవుని మహిమపరచుదాం. దేవుడు నిరంతరం స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా.
చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడిచిపోయిరి నా హితులు. దూరమైతిరి ఆప్తులు, విడిచిపోయిరి నా హితులు. వేదన రోదన ఇచ్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. వేదన రోదన ఇచ్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీ
సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలు మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతురు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాకి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాకి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాకి క్షణముండలేనయ్యా. అందరూ కలిసి పాడి ప్రభుని స్తుతించి మహిమ పడదాం.
కురుగపగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యేసవు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు కయ్యూను కూరపగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యేసవు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు దివ్యొక్కి నా మరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా సెవియొక్కి నా మరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా వేదాగి క్షణముండలేనయ్యా ప్రతి స్వరము ప్రభుని ఆయన స్తుతించి మహిమపడతామా సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేను యేసయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా వేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండాలేనయ్యా నీవు లేని చోటేది యేసయ్యా వేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా
నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరము కలిసి ఆ దేవత దేవుని హృదయపూర్వకంగా పాడి ఆయన నామమును మహిమపరుద్దాం. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా మా దేవుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా మా దేవుడని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించగల ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ నామమును మేము ఎంత స్తుతించినను, ఎంత మహిమపరిచినను మేము మీకు రుణపడి ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, మిమ్ములను నమ్ముకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. పరిస్థితులను, ప్రజలను ప్రభానికి వందనాలు, ఈ లోకములో ఉన్న ఆశీర్వాదములను కాక మిమ్ములనే నమ్ముకుని మీ మీదనే ఆధారపడి కలిగిన కృపను మా ఎల్లరికీ నేర్పమని మమ్మలను మీ హస్తాలలో సమర్పిస్తూ యేసుని నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.
ఈ సమయమందు మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన విన్నపం: దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మనసులో నెమ్మదిని, ఆర్థిక అవసరతలన్నీ తీర్చున్నట్లు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఉపకారము చేయువాడా, మహోన్నతుడా, మీ పాదములే మాకు శరణం. అయ్యా, మా ఎల్లరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కలుషితమైపోయిన ఈ కాలంలో ఎక్కడ చూసినా అనారోగ్య, ఆందోళన, భయంతో ప్రజలు బ్రతుకుతుండగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు శ్రేష్టమైన ఆరోగ్యమును ప్రసాదించమని, మనసులో గూడు కట్టుకుపోయిన భయాన్ని పారద్రోలి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషాన్ని పరిపూర్ణంగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ అవసరతలతో కొట్టబడుతున్నారో, ఈడవబడుతున్నారో, కన్నీరు మున్నీరు కారుస్తున్నారో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యపు చొప్పున ప్రతి అవసరతలన్నీ తీర్చబడాలని, ప్రాముఖ్యంగా ఆర్థిక అవసరతలన్నీ తీర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మేలు చేయండి, దీవించండి. రెండవ ప్రార్థన విన్నపం: మన భారతదేశం రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. నాదా, యావత్ మా భారతదేశం రక్షింపబడాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి అంతరంగంలో పాపపు ఒప్పుకోలును దయచేయండి. మిమ్మల్ని చూడగలిగిన కనులు దయచేయండి. సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవటానికి మీరు కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా భారతదేశపు నాయకుల కుడి చేయిని పట్టుకొని మీ ఆలోచన చొప్పున మా దేశం యావత్తును నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న సకల ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ రక్తంతో కడగండి. ప్రతి వారి దోషములను రద్దు చేయండి. ప్రతి వారి పాపములను పారద్రోలండి. పవిత్రమైన, పుణ్యమైన, నిష్కలంకమైన మీ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాం. మూడవ ప్రార్థన విన్నపం: యెరూషలేము రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకనూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న యెరూషలేము ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కనులు తెరవండయ్యా. క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి యావత్ పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని, ఆ గంభీరమైన సత్యమును వారు అంగీకరించినట్లు ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వారి హృదయాలలో మీరు కార్యం చేయండి. మిమ్మల్ని అంగీకరించటానికి కృపదయ చేయండి. మిమ్మల్ని స్వీకరించటానికి ఆ మనసును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము వాసులెల్లరూ మిమ్మల్ని అంగీకరించాలి. సొంత రక్షకునిగా మిమ్మల్ని స్వీకరించాలి. ప్రభువా, వారందరి కనులు తెరవండి అయ్యా. వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఆ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా రక్షింపబడాలి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలెల్లరూ మీ తట్టుకు తిరగాలి, మిమ్మల్ని అంగీకరించాలి. కృపను దయచేయండి. చివరి ప్రార్థన విన్నపం: మన లైఫ్ ఫర్ ఎవర్ స్థానిక సంఘం దీవించబడాలని, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆ లైఫ్ ఫర్ ఎవర్ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. అణిచి కుదిలించి దిగజారునంతగా మీరు దీవించండి. ఆత్మలతో నింపండి. క్రాస్ మినిస్ట్రీని మీరు దీవించండి. బైబిల్ కాలేజీని మీరు ఆశీర్వదించండి. అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఇంకను ఈ మినిస్ట్రీ ముందుకు సాగటానికి తగిన జ్ఞానమును, తెలివిని, కష్టపడగలిగిన మనసును, ఆత్మ తీవ్రతను పుట్టించండి. కడవరి కాలంలో ప్రభువా, అనేకులకు మీ సువార్తను ప్రకటించటానికి, అనేకులను రెండవ రాకడ కొరకు సిద్ధపరచటానికి కావలసిన కృపను, ఆత్మను ప్రసాదించమని యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామమున
ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొక పర్యాయం మీ అందరినీ ఈ ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధిలోనికి ఆహ్వానిస్తున్నాం. దేవుని కృపా క్షేమము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందామా. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మరొక వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 42వ అధ్యాయం 29వ వచనం మొదలుకొని 36వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆది కాండము 42వ అధ్యాయము 29వ వచనం మొదలుకొని 36 వరకు. వారు కానాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము. 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్దనున్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు తన పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడునుగాక. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యము 3 ప్రాముఖ్యమైన వ్యక్తులను గూర్చి, వారి మధ్యలో జరిగిన సంభాషణను గూర్చి మాట్లాడుతుంది. వారెవరనగా యాకోబు, యోసేపు యొక్క సహోదరులు. ఆ కాలమునందు దేశం అంతటా, ప్రపంచం యావత్తు భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువు కాలమునందు మనుషులు ఆహారము నీరు లేక అలమటిస్తూ ఉన్నప్పుడు యాకోబునకు ఐగుప్తులో ధాన్యం ఉంది అనే వార్త వినబడింది. అప్పుడు యాకోబు తన కుమారులను తన యొద్దకు పిలిచి, మనము చావకుండా నిమిత్తముగా మీరు ఐగుప్తునకు పోయి ధాన్యమును కొనుగోలు చేసుకుని తీసుకురమ్మని వారితో చెప్పారు. వారును బయలుదేరి ఐగుప్తునకు వచ్చారు. ఐగుప్తునకు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆ ధాన్యమును అనేకులకు అమ్మకం చేస్తూ అనేకులకు పంచుచున్న ఐగుప్తు ప్రధాని ఒక అతడు ఉన్నాడు. అతడే యోసేపు అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఈ యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద 2వ ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండి సమస్తమును అతడు పాలన చేస్తూ వచ్చిన కాలం అది.
వారు ధాన్యమును కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు ఆ దేశపు ప్రధాని అయిన యోసేపు తన సహోదరులు వచ్చి ఉన్న సంగతిని గుర్తించాడు. తాను గుర్తించాడు, కానీ తన సహోదరులైతే ఇతడే యోసేపు అనే సంగతిని వారు గుర్తించి ఉండలేదు. వారిని చూసి యోసేపు ఇలా మాట్లాడుతున్నాడు. వారు చెప్పు సాక్షులు ఏమంటారంటే, ఆ దేశపు ప్రధాని మా ఎడల కఠినముగా ప్రవర్తించాడు. అంటే ఎలా? మిమ్మలను చూస్తుంటే దేశమును వేగులు చూచడానికి వచ్చిన వారి వల్లే మీరున్నారు అని అన్నాడట. అందుకు వారు, అయ్యా కాదు కాదు, మేము మొత్తం 12 మంది సహోదరులము, ఒకడు లేడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. మేము 10 మంది మీ యొద్దకు ధాన్యము కొనుగోలు చేయడానికే వచ్చాము. ఇదిగో మా దగ్గర రూకలు కూడా ఉన్నవి అని వారు చెప్పారు. అందుకు ఆ దేశపు ప్రధాని అయిన యోసేపు వారిని చూసి, నేను మిమ్మల్ని నమ్మునట్లుగా మీ 10 మందిలో ఒకడిని నా దగ్గర విడిచిపెట్టి ధాన్యమును తీసుకుని మీరు మీ దేశానికి వెళ్ళి మీకు ఒక సహోదరుడు ఉన్నాడు అని చెప్పారు కదా, అతనిని వెంటబెట్టుకుని వస్తే నేను మిమ్మల్ని నమ్మి మీ సహోదరుని మీకు నేను విడిపిస్తాను. మాత్రమే కాకుండా మీరు మా దేశంలో వ్యాపారములు కూడా చేసుకోవచ్చని వారితో చెప్పారు. వారు తప్పించుకున్నట్టుకు మార్గము లేక ఇక సిమియోనును అక్కడ విడిచిపెట్టి ధాన్యాన్ని తీసుకుని బయలుదేరి మరలా తన తండ్రి అయిన యాకోబు ఉన్న స్థలమునకు వారి కుటుంబాల యొద్దకు చేరుకున్నారు. దారంతా కూడా తండ్రితో ఏమి చెప్పాలి, నాన్నతో ఎలా ఈ విషయాన్ని తెలియచేయాలి, సిమియోను కుటుంబానికి ఎలా ఈ విషయాలు తెలియచేయాలి, ఒకే ఆలోచనలు. వారు వచ్చి తన తండ్రి అయిన యాకోబును చూసి అక్కడ జరిగిన సంభవం అంతటినీ చెప్తున్నారు. నానా, అక్కడున్న ఆ దేశపు ప్రధాని మా విషయంలో బహు కఠినంగా ప్రవర్తించాడు. మమ్ములను వేగుచూచువారు అని చెప్పి అతడు సందేహించాడు. నీ కుమారులలో ఒకడైన సిమియోనును తన వశంలో పెట్టుకున్నాడు అని వారు చెప్పుకుంటూ ఉన్నప్పుడు, సరే సరే అంటూ వారు తెచ్చిన ధాన్యపు మూటలను విప్పతీశారు. వారు తెచ్చిన ధాన్యపు మూటలను విప్పతీసినప్పుడు దానిలో వారు చెల్లించిన ఆ రూకలు, ఆ ధనము వారి వారి మూటలో ఉండడం వీరు చూసి భయపడిపోయారు. బైబిల్ అంటుంది, యాకోబు అయితే బహుగా భయపడిపోయి కలవరపడిపోయాడు. కలవరపడిపోయి ఏమగునో, ఏమి సంభవించునో, ఇదేమి మనం ధనము చెల్లిస్తే మరలా మన ధనము మన యొక్క సంచులలోనే ఉండడం, చివరికి ఇది మనం దొంగలమని మన మీద లేనిపోయిన నిందలు మోపుతారేమనే భయం యాకోబును పట్టుకున్నది. నా కుటుంబ పరిస్థితి ఏమైపోవునో అనే ఒక దిగులు యాకోబును పట్టుకున్నది. అప్పుడు యాకోబు ఇలా మాట్లాడుతూ అంటాడు, నన్ను మీరు పుత్రహీనునిగా చేస్తున్నారు. 36వ వచనంలో, నన్ను మీరు పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, ఇప్పుడు మీరు బెన్యామీనును కూడా తీసుకుని వెళ్ళాలంటున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగానే జరుగుతుందని యాకోబు కంప్లైంట్ చేస్తున్నాడు. యాకోబు బాధపడుతున్నాడు. మనము ఈ నెల వాగ్దానంలో కూడా ఇదే మాటను ధ్యానం చేశాము. యాకోబు ఏమంటున్నాడట చూడండి. బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం తీద్దాం అందరూ కూడా. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివినప్పుడు, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. యాకోబు అంటున్నాడట, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము దేవుని దృష్టికి కనబడుటలేదు. నా న్యాయము దేవుని దృష్టికి కనబడుట లేదు.
అని నీవేళ అనుచున్నావు ఇశ్రాయేలు నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. నువ్వెలా ఇలా చెప్పుచున్నావు? యాకోబు జీవితంలో ఒక కంప్లైంట్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ అగైన్స్ట్ మీ. ఇవన్నీ నాకు ప్రతికూలంగానే జరుగుతున్నాయి. నా జన్మ విషయంలో కూడా ఒక ప్రతికూలత. నేను జ్యేష్ఠునిగా పుట్టాలనుకున్నాను, ప్రతికూలత. నా సహోదరునితో నాకు ఎన్ని ప్రతికూలతలు. నేనున్న మా మామగారి ఇంట్లో నాకు ఎన్ని ప్రతికూలతలు. నా వివాహ విషయంలో ఎన్ని ప్రతికూలతలు. జీవితం అంతా నేను ప్రతికూలతల మీద ప్రతికూలతలు అనుభవిస్తున్నానే. నేను బహుగా ప్రేమించిన నా భార్య నన్ను విడిచి నన్ను దాటిపోయింది, ఆమె మరణించింది. ప్రతికూలత. నాకు బహు ప్రియమైన నా కుమారుడైన యోసేపు లేడు, ప్రతికూలతలు. ఇప్పుడు నా కుమారుడైన సిమియోను ఐగుప్తు ప్రధాన ఒక చెరలో ఉన్నాడు, ప్రతికూలత. ఇప్పుడు బెన్యామీనుని మీరు తీసుకుని పోవాలి అంటున్నారు. మరొక వైపున చూస్తేనేమో ఇదిగో మీరు రూకలు చెల్లించి ధనము తెచ్చాను, ఈ ఆహారాన్ని తెచ్చానంటున్నారు. అయితే రూకలు మీ సంచుల్లోనే ఉన్నాయి. ప్రతికూలతలు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి అని యాకోబు బహుగా బాధపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు జీవితంలో ఇటువంటి ప్రతికూలతలు ఉన్న రీతిగా మీ జీవితంలో కానీ, మీ కుటుంబాలలో కానీ, లేక మన పరిస్థితులలో కానీ మనము కూడా చిన్ననాటి నుండి ప్రతికూలతలు అనుభవిస్తున్న వారమై ఉండవచ్చు. కొందరు తమ మనసులలో నా జీవితంలో నిజంగానే నేను ఒక అన్లక్కీ పర్సన్, అదృష్టవంతుడును కాను, అదృష్టవంతురాలను కాను, నాకు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక ప్రతికూలమే ఏర్పడుతుంది. అందుకనే నా శరీరములో ఈ బలహీనత, అందుకనే నేను ఇలా ఉన్నాను, అందుకనే నా జీవితంలో నేను ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటున్నాను, అందుచేతనే నేను ఇటువంటి దారిద్ర్యతలో పేదరికంలో ఉన్నాను, నేను నా జీవితంలో అదృష్టవంతుడును కాను కాబట్టి నా జీవితం అంతా కూడా నేను ఏది తలపెట్టినా అంతయు కూడా నష్టంగా కలుగుతుంది. కొందరు ఇలా భావించేవారు ఉన్నారు. ఎటు చూసుకున్న నాలో మంచి లేదు, ఏది నేను చేస్తున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య అని భావించేవారు ఉండవచ్చు. యాకోబు కూడా అలాగనే కంప్లైంట్ చేస్తున్నాడు. నా మార్గం యెహోవాకు మరుగైందా? నాకెందుకు న్యాయం జరగనంటుంది. నేను మంచి కొరకు ఎదురు చూడగా నాకు చెడు తటస్థిస్తుంది. నాకు ఎల్లప్పుడూ క్షేమాధారంతో కూడిన దినములను ఎదురు చూస్తుంటే ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక ప్రతికూలత. ఏమిటి? తన జీవితంలో అంటున్నాడు, నాకు అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయని. బైబిల్ గ్రంథం ఒక గంభీరమైన సత్యాన్ని మనతో మాట్లాడుతుంది. ఒక మనుషుని జీవితాలలో ప్రతికూలతలు రావడానికి కలిగిన కారణాలు రెండు ఉండవచ్చు. ఒక మనుషుని జీవితంలో ప్రతికూలతలు ఏర్పడుటకు కలిగిన కారణం రెండు. మొట్టమొదటిది, బైబిల్ గ్రంథం అంటుంది, ఒక మనుషుడు ఏది విత్తునో దానినే కోయను. యాకోబు తన జీవితములో ఏదైతే విత్తాడో అదే అతడు కోయన ఆరంభించాడేమో. అంటే యాకోబుని ఇక్కడ మనం విమర్శించడం లేదు, కానీ వాక్యాన్ని మనం కాస్త ఆలోచన చేస్తున్నాము. మన జీవితాల్లో ఎంత మాత్రం తక్కువ కాదు. మనం కూడా ఎల్లప్పుడూ కూడా యాకోబు వలె ఇవన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని కంప్లైంట్ చేసేవారమే. మన యొక్క చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, మానసిక విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, వివాహ జీవితాల్లో కానివ్వండి, వివాహమై బిడ్డలు సంతతి కలగనప్పుడు కానివ్వండి, ఒకవేళ వివాహమై బిడ్డలు కలిగిన తరువాత ప్రతికూలతలు ఏర్పడినప్పుడు కానివ్వండి, ఏదో ఒక ఘర్షణలు కుటుంబాలలో రేగినప్పుడు, వైరములు సంభవించినప్పుడు, ఏదైనా ఒక మంచి పని చేయడానికి పూనుకున్నప్పుడు దానికి వ్యతిరేకతలు, ఆటంకాలు వచ్చినప్పుడు, ఈవెన్ వి కంప్లైన్. మనం కూడా యాకోబులాగా మన జీవితంలో కంప్లైంట్ చేస్తూ ఉంటాం. దానికి ఒక కారణము
బైబిల్ గ్రంథం అంటుంది, ఒక మనుషుడు ఏది విత్తును అదే కోస్తాడు అని. యాకోబు తన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తన తండ్రి దగ్గర నేనే ఏసావునని అబద్ధం చెప్పాడు. మాటలతో తండ్రిని మోసం చేశాడు. అదే రీతిగా యాకోబు కుమారులు కూడా తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక అబద్ధం చెబుతున్నారు. నీ కుమారుడు అయిన యోసేపు ఏదో దుష్ట మృగాల చేత చంపబడ్డాడు అని. ఇతడు ఎలా అబద్ధము చెప్పాడు యాకోబు, అలాగుననే తన కుమారులు చేతనికి అబద్ధాన్ని చెప్తున్నారు. యాకోబు వేటాడి ఒక పశువుని తీసుకుని వచ్చి నాకు భోజనమునకు సిద్ధపరచమని ఏసావుతో చెబితే, ఇతడు తాను వేటాడి తెచ్చిన పశువు అన్నట్లుగా వేరొక పశువును చంపి తీసుకుని వచ్చి వారి తండ్రి ఎదుట పెట్టి, ఇది నాకు దేవుడు దయచేశాడని ఒక అబద్ధాన్ని చెప్పాడు. అదే రీతిగా తన యొక్క కుమారులు, యాకోబు కుమారులు కూడా వేరొక జంతువును చంపి దాని రక్తమును ఆ వస్త్రములకు పూసి ఆ వస్త్రాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చి అతని ముందర చూయించి, నీ కుమారుని ఏదో దుష్ట మృగము చీల్చి చంపివేసిందని అబద్ధాలు చెప్పారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలను మనం గమనించాలి. బైబిల్ అంటుంది, గాలిని విత్తినవాడు సుడిగాలిని కోసినట్లుగా. ఎందుకు ఇలా సంభవిస్తుంది? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? తాను ఏది విత్తేనో అది కోసుకుంటున్నాడా? మేబీ ఇది ఒక కారణం కావచ్చును. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం అలాగని వ్యవహరిస్తుంది. మనం విత్తిన విత్తనములకు మనం పంటను అనుభవించాలి. కాబట్టి యాకోబు తన జీవితములో చేసిన తప్పిదములకు లేకుంటే విత్తిన వాటికి ఈ రోజున అతడు ఇవన్నిటిని కూడా తన జీవితంలో అనుభవించవలసిన పరిస్థితి. ఆ రోజు తన సహోదరులను, తన సహోదరునికి ఒక అపకారం కలిగించారు. ఈ రోజున వీరందరూ కలిసి తన సహోదరునికి అపకారాన్ని కలిగించి తండ్రి హృదయాన్ని వారు బహుగా కృంగదీస్తున్నారు. యాకోబు జీవితంలో ఇటువంటి ప్రతికూలతలు కలుగుటకు గాను రెండవ కారణం, నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వేదో చేసి చక్కగా నీ జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటే కాదు, నా యొక్క కృపచేత మాత్రమే ఏదైనా నీకు సాధ్యమవుతుందనే విషయాన్ని రుజువు చేయడానికి, నీ జీవితములో జరుగుతున్న సంభవాల వలన దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకోవడానికి, దేవుడు తన ఉద్దేశములు నెరవేర్చడానికి కూడా ఇటువంటి ప్రతికూలతలను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. మనకు జీవితాలలో అనేకమైన పాఠాలు నేర్పిస్తూ, ఒకవైపున మనలను దిద్దుతూ, మరొక వైపున తన నామమునకు ఆయన మహిమను తెచ్చుకోవడానికి. ఏదేమైనా కానీ ఆ రెండవ కారణములు దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళికలు జరుగుతూ వస్తాయి. ప్రస్తుతమునకు అది మనకు ప్రతికూలతగా కనబడవచ్చును, కానీ మరొక వైపున, మరొక కోణములోనైతే ఆ ప్రతికూలతకు విభిన్నముగా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యమును మన విషయంలోనే జరిగిస్తూ వస్తున్నాడనేది దాని భావం. దీనిని గురించి మనం లేఖన వాక్యంలో చదివినప్పుడు రోమిలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో పౌలు భక్తుడిలా అంటాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. నీకు అది ప్రతికూలత వలె అనిపించవచ్చు. అయితే ప్రతికూలత వలె నీకు అనిపించిన దేవుడు సమస్తమును మేలుకరంగా మార్చుటకునే వీటిని నీ జీవితాలలో అనుమతిస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. యాకోబు ఇలా అంటున్నాడు, యోసేపు లేడు. వాస్తవానికి దేవుడు యోసేపును వారి యొద్ద నుండి వారికంటే ముందుగా ఐగుప్తునకు పంపి వారి కొరకు అక్కడ ఒక స్థలం ఏర్పరచుటకు దేవుడు యోసేపును ముందుగానే పంపించాడు.
ఆ రోజున గనక యోసేపు వెళ్ళి ఉండకపోతే వీరికి క్షామ కాలమున అక్కడ ఒక నివాసం ఏర్పడేది కాదు. యాకోబు అంటున్నాడు, సిమియోను లేడు. సిమియోను గనక యోసేపు అనే ఆ దేశపు ప్రధాని దగ్గర, ఐగుప్తు ప్రధాని దగ్గర బంధింపబడకపోతే తన చిన్న సహోదరుడైన బెన్యామీన్ అక్కడికి వచ్చి ఉండేవాడు కాడు. బెన్యామీనికి తన సహోదరులకి ఇచ్చిన ఆహారము వస్త్రముల కంటే ఇతనికి అధికమైన వస్త్రాలు దొరికేవి కావు. బెన్యామీనికి ఒక ఉన్నతమైన హోదా దొరికేది కాదు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు బెన్యామీను అక్కడ ఉండటం వలన మరలా వీరందరూ కూడా వెళ్ళి వారి తండ్రిని ఫ్యామిలీ రీయూనియన్, మరలా కుటుంబం అంతా ఒక చోటున కలిసి చక్కగా అక్కడే వారు కాపురం ఉండటకు గాను ఒక శ్రేష్టమైన, కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తుంది ఇది ప్రతికూలంగా జరుగుతుంది, నా జీవితంలో అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి. రిపోర్ట్లు చూసినప్పుడల్లా ఎందుకు ఈ ప్రతికూలత, వ్యాధి బలహీనతలు ఏర్పడినప్పుడల్లా ఎందుకు ఈ ప్రతికూలత, ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ, ఫిజికలీ ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ, అండ్ మెంటలీ సైకలాజికలీ ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ. న్యాచురలీ భౌతిక పరంగా ఏ దేనిలో చూసినా అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుళ్ళనే ఎదుగుతున్నాను అనుకుంటే స్పిరిచువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ నువ్వు నీ జీవితంలో భావిస్తూ ఉండవచ్చును. కానీ మరొక వైపున దేవుడు దానిని మేలుకరంగా మారుస్తున్న సత్యాన్ని గుర్తించాలి. అవును ప్రియులారా, దేవుడు అతని జీవితములో చేస్తున్న కార్యాన్ని చూడండి. లుక్ అవుట్ ద గాడ్స్ ప్రావిడెన్స్ ఇన్ జేకబ్స్ లైఫ్. ఇటువంటి ప్రతికూలతల మధ్యలో దేవుడు అతనికి అనుగ్రహించుతున్న క్రియలను చూడండి. ప్రావిడెన్స్ అనే మాటకు ప్రో అన్నప్పుడు ముందుగానే వీడియో 2 పదాలుగా దాన్ని విభజిస్తే ముందుగా సంభవించబోచున్న వాటిని దేవుడు ముందుగానే ఇతని జీవితంలో గమనించి ఇతనికి కావలసిన ముందు ఏర్పాట్లన్నిటిని చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఈ రోజున ఏదో ఒక శ్రమలో గుండా వెళుతున్నావని అన్నప్పుడు దేవుడు ఏదో శ్రేష్టమైన ఒక స్థితిలో నిలబెట్టడానికే ఈ రోజున ఇటువంటి చిన్న చిన్న పరిస్థితుల గుండా నేను అనుమతిస్తున్నాడేమో. ఈ పెయిన్, ఈ వేదన, ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ తృణీకరింపబడుట, ఈ ప్రెషర్, ఈ యాంగ్జైటీ, ఈ డిప్రెషన్, ఇక్కడ నీ జీవితంలో ఈ యొక్క విఫలములయ్యే పరిస్థితులు, ఈ నష్టములు దేవుడు ఏదో శ్రేష్టమైన పాఠమును నేర్పించడమే కాకుండా నెక్స్ట్ లెవెల్కు నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా మంచిగా ఉండడానికి దేవుడు వీటినన్నిటినీ నీ జీవితంలో అనుమతిస్తున్నాడని ఏమనే సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు జీవితంలో యాకోబు అంటున్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. నిజం చెప్పండి, అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయా? యోసేపును దేవుడు ఐగుప్తునకు పంపింది వీరి క్షేమం కొరకు కాదా? సిమియోను అక్కడ బంధించింది తన సహోదరుడిని బెన్యామీనును మరలా క్షేమంగా అక్కడ తీసుకురావడానికి కాదా? ఇది ఎలా ప్రతికూలవుతుంది? బెన్యామీను వచ్చిన తరువాత బెన్యామీను మీద ఒక నిందను మోపి అక్కడ అతను ఆపింది కుటుంబాన్ని అంతటిని మరలా ఒకటిగా ఐక్యపరచడానికి కాదా? తండ్రిని కుమారులను అందరిని ఐక్యపరచడానికి కాదా? యాకోబుకు ఎల్లప్పుడూ ఒక మనసు ఉండేది, నా కుమారులు ఏదో యోసేపుని ఏదో చేశారు, వానికి ఏదో జరిగిందనే తలంపు ఎల్లప్పుడూ యాకోబును తొలుస్తూనే ఉండేది. యాకోబును మరలా తీసుకుని వచ్చి తన ప్రియమైన కుమారుడిని యోసేపుతో కలిపాడే. ఇవెలా ప్రతికూలతలుగా ప్రస్తుతం కనబడే పరిస్థితులన్నీ కూడా దే మే సీమ్ డెడ్ అగెయిన్స్ట్ us, మనకి వ్యతిరేకంగా కనబడవచ్చును, కానీ దేవుని ఉద్దేశములు ఎంత గొప్పవి ఆలోచన చేసి చూడాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మనకు కూడా ప్రతికూలతలు కలుగుతున్నాయంటే ఇస్ దట్ వి ఆర్ రీపింగ్ వాట్ వీ హ్యావ్ సోన్? మనం ఏదైతే విత్తి ఉన్నామో దానిని కోస్తున్నామా?
లేకపోతే దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే మనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉందో ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన ఉద్దేశములను జరిగించుకొనుచు ఒక రోజున తనకు నామమునకు మహిమ తెచ్చుకోవడానికి దేవుడు వీటినన్నిటిని మన జీవితంలో అనుమతిస్తున్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాట మరలా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. నానా తల్లి ఒకసారి రోమన్స్ 8:28 చదువు. 8:28 రోమన్స్ 8:28. చెప్పానమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. నీకు మేలు చేయడానికి, యాకోబునికి మేలు చేయడానికి, యాకోబు కుమారులారా మీకు మేలు చేయడానికి, సిమియోనికి మేలు చేయడానికి, బెన్యామీనికి మేలు చేయడానికి. నేనన్నీ పోగొట్టుకున్నానని బాధపడుతున్నావే యాకోబు, నువ్వేమి పోగొట్టుకోలేదు, నీవన్నిటిని నిన్ను జాగ్రత్తగా భద్రపరిచాను అని దేవుడు అతనికి మేలు చేయడానికి ఇవన్నిటినీ అతని జీవితంలో అనుమతిస్తూ వస్తున్నాడు. దేవునికి కావాల్సింది ఆయన ప్రణాళిక నెరవేరాలి, ఆయన ఉద్దేశాలు నెరవేరాలి, ఆయన ప్రజలు క్షేమంగా ఉండాలి. దాని కొరకు ప్రస్తుతం కనబడే ఈ అల్పమైన శ్రమలు కొన్ని సందర్భాలు బహు భయంకరంగా కనబడుతుంది. బట్ వాస్తవానికి అది అల్పమైన శ్రమనే. ప్రెసెంట్ ట్రబుల్స్ దే ఆర్ మొమెంటరీ, అవి క్షణితమైనవి. ఇప్పుడు మనం అనుభవించుచున్న ఏ శ్రమైనా కానీ క్షణితమైనది. పౌలు భక్తుడు అంటాడు, మన పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. నాకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నవని నువ్వు బాధపడవచ్చును, కానే కాదు ప్రియులరా. ఏదైతే వ్యతిరేకత నువ్వు బాధపడుతున్నావో ఈ రోజున నీవు వెళ్తున్న నీ మెస్సీ కండిషన్ రేపు దేవుడు ఒక మెసేజ్గా మార్చగలిగిన వాడై ఉన్నాడు. ద టెస్ట్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే విల్ బికమ్ ఎ టెస్టిమోనీ టుమారో. No matter what the history was, but God still can make your history into his story. ఆయనని ఏ పరిస్థితులైనా కానీ అనుకూలంగా రానున్న దినములలో దాన్ని మలుచుటకు ఆయన సర్వశక్తి కలిగినాడు. బికాస్ గాడ్స్ ప్రావిడెన్స్ ముందుగానే సంభవించబోవు కార్యములను దేవుడు ఆలోచన చేసి ఇక్కడ మనలను సరియైన మార్గంలో ఆయన నడిపించువాడై ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులరా, దేవుని గొప్పతనమును యోచించదువా? రెండవది, యోసేపును గూర్చి మనం చూసినప్పుడు, యోసేపు 13 సంవత్సరాల క్రితం ఈ సంభాషణ వారిలో జరుగుతున్నప్పుడు ఈ ప్రధానిగా తన సహోదరులతో, దీనికంటే 13 సంవత్సరాల క్రితం తన సహోదరుల ద్వారా అతడు ద్వేషించబడి, అతడు కొట్టబడి, అతడు తన సహోదరుల ద్వారా అమ్మబడ్డాడు. 13 అనగా 17 సంవత్సరాల వయసులో అతనికి ఈ సంభవం ఏర్పడింది. యాకోబు జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఉద్దేశాలు, తన జీవితంలో ఒక ఉన్నతమైన తారస్థితికి రావాలని. ఎందుకంటే ప్రభువే చెప్పారు, సూర్య చంద్ర నక్షత్రములు అతనికి నమస్కరిస్తున్నట్లుగా, పొలములో ఉన్నప్పుడు పనులని అతని ఎదుట సాష్టాంగపడినట్లుగా. So he was a master dreamer. He wanted to achieve heights. He wants to reach the pinnacle. తన జీవితంలో ఉన్నతమైన స్థానమునకు రావాలి అని వాంఛగలిగిన ఒక యవనస్తుడు. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, అతని జీవితంలో అనేకమైన ప్రతికూలతలు, తన జీవితంలో ఎదురు చూడని సంభవాలు జరిగినాయి. ప్రేమించబడుతున్నాను అనుకున్నాడు, దూషింపబడ్డాడు. అంగీకరింపబడుతున్నాను అనుకున్నాడు, తృణీకరింపబడ్డాడు. మేలు చేయడానికి వచ్చాననుకున్నాడు, అయితే అమ్మబడ్డాడు. తన జీవితంలో ఎంతటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించి చూడండి. అతడు వచ్చిన స్థలములలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎన్ని భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, యోసేపు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రణాళికను చూడండి.
అతని జీవితంలో ఉన్న దేవుని ప్రణాళికను చూడండి. అతడు జైలు వేయబడినప్పుడు అక్కడ కూడా భయంకరమైన శ్రమలను అతడు అనుభవించాడు. అయితే ఒక రోజున అతని ఎదుకు ఒక వార్త వస్తున్నది. ఫరో నిన్ను రమ్మని పిలిచాడు. అతన్ని తీసుకుని వెళ్ళి క్షవరము చేయించి అతనికి శుభ్రమైన బట్టలు వేసి మంచి సుగంధ ద్రవ్యాలు అతని మీద వేసి రాజు ఎదుట అతను నిలబెట్టినప్పుడు రాజుకు కలిగిన కళను అతనికి చెప్పగా, దాని భావమును చెప్పగా, దానికి కావలసిన మంచి మాటలను, ఆ మాస్టర్ ప్లాన్ను తన నోట్ల నుంచి రాగా, ఇంతటి దైవాత్మ కలిగిన వారు వేరు ఎవరు ఉంటారని చెప్పి రాజు ఆ రాజ్యమునందు తనకంటే రెండవ స్థితిలో అతను నిలబెట్టాడు. నీ అనుమతి లేకుండా ఎవరును దేశములో కాలైనను చేతులైనను కదుపుటకు వీలు లేదన్నంత ఉన్నతమైన స్థితిని రాజు యోసేపునకు ఇచ్చాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు! అయితే ఆలోచించవలసిన సత్యము 17 సంవత్సరాల నుండి ఆ కార్యం జరగడానికి 30 సంవత్సరాల నుంచి మించు 13 సంవత్సరాలు ఎంతకాలం వేచి ఉన్నాడు. దేవుడు మాట్లాడింది ఎప్పుడు? ఆ కార్యం జరుగుతున్నది ఎప్పుడు? ఎప్పుడో బాల్య ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు కలలతో మాట్లాడాడు. అది నెరవేర్పులోనికి వచ్చినది తన యొక్క 30sలో, తన 30వ సంవత్సరంలో ఆ కళ నెరవేర్పులోకి వస్తుంది. వేచి ఉండగలిగిన అనుభవం బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. కొంతమంది సమస్యలిపోతున్నారు, ఇంకా నువ్వు జరగలేదు అని, ఇంకా నువ్వు నెరవేర్పులోనికి రాలేదు అని, ఇంకా నేను కోరినది నాకు సంభవించలేదని కొందరు సమస్యలిపోతున్నారు. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుకుని వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాచి ఎగురుతారు. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము. అన్నా ఒక వాక్యం చదవాలి. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31 వచనాలు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే, బల అభివృద్ధిని కలుగచేయువాడును ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు. సొమ్మసిల్లక సాగిపోతారు. ఎంతటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ నెలలో ఇస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడగలిగిన అనుభవం. యోసేపు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, ఎప్పుడైతే దేవుని కొరకు అతడు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడో దేవుడు అతడిని పక్షిరాజు వలె తన రెక్కలు చాచి ఎగరగలిగిన అనుభవాన్ని దయచేశాడు. అప్పటి వరకు చెరసాలలో ఉన్నవాడే, అప్పటి వరకు చెడ్డ పేరు మోస్తూ ఉన్నవాడే, అప్పటి వరకు నిందల పాలైన వాడే, అప్పటి వరకు తన పాస్ట్ను గురించి ఏదో ఒక స్థలములో తన జీవితంలో దుఃఖించిన వాడే. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, అతడు యెహోవా కొరకు ఎదురు చూడగా తన జీవితములో అతడు పక్షిరాజు వలె బలము పొందుకుని రెక్కలు చాచి పైకెగిరాడు. ఇక ఎన్నడూ యోసేపు క్రిందికి రాలేదు, ఉన్నతమైన స్థితికి ఎదుగుతూనే ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇలా ఉన్నతమైన స్థితికి అతను తీసుకుని వచ్చే ప్రక్రియలో దేవుడు యోసేపుకు జీవితంలో ఏంటో తెలుసునా, అతనిని పరిశీలిస్తూ వచ్చాడు. God was testing Joseph in his life. The test came to his character. అతనికి గుణశీలమునకు పరీక్షలు ఏర్పడ్డాయి, తన గుణగణములకు పరీక్షలు ఏర్పడ్డాయి. అయితే దేవునికి మహిమ కలుగునుగాక, యోసేపు యొక్క గుణశీలము నిష్కళంకమైనది, నిర్మలమైనది. యోసేపు యొక్క గుణశీలమునకును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలమునకును ఇంచుమించు 100 పోలికలను మనం పోల్చవచ్చును. అన్ని గుణశీలములు మనకి కనబడుతాయి. అన్ని పోలికలు యోసేపునకును ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడుతవి. పాత నిబంధన గ్రంథములు మరి ఏ భక్తునికి
లేని గుణగణములు మనం ఒక యోసేపులను చూడగలము. పాత నిబంధన ఉన్న భక్తులను ఎవరిని కూడా యేసుక్రీస్తు అంత పరిపూర్ణంగా పోల్చలేము, కానీ ఒక యోసేపును మాత్రము యేసుక్రీస్తుతో మనం చక్కగా పోల్చడానికి అటువంటి శ్రేష్టమైన గుణగణములు. అతని గుణగణములలో అతడు పరిశీలన చేయబడుతూ వస్తున్నప్పుడు దానిలో అతడు శుద్ధ సువర్ణంగా మిగిలాడు. యెహోవా కొరకు అతడు రెక్కలు చాచి ఎగిరారు. ప్రభు నీ దగ్గర నా దగ్గర కోరుతుంటే ఏంటో తెలిసిన, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా కొరకు ఎదురు చూస్తాను అంటున్నావు. నా కొరకు నువ్వు, దేవుడు నన్ను పైకి లేవనెత్తడా, దేవుడు నన్ను ఉన్నత స్థితికి తీసుకురాడా, దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడా, నేను నా జీవితంలో పక్షి రాజు వలె పైకి ఎగరనా, నేను ఇక్కడే అట్టడుగున పడిపోయి ఉన్నానే, నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి రాదా అని బాధపడుతున్నావా? వాట్ అబౌట్ యువర్ టెస్టింగ్స్ ఇన్ లైఫ్? దేవుడు నీ జీవితంలో తెస్తున్న పరీక్షలలో నీ గుణశీలంలో నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు రుజువు చేసుకుంటున్నావా ప్రభువు దగ్గర నమ్మకముగా? చిన్న విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆర్థికులు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు ఉంచబడిన స్థలములో నమ్మకంగా ఉంటున్నావా? బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి, నువ్వు ఇల్లంతటిలో గృహ నిర్వాహకుడుగా ఉన్నావు కదా, ఇది కూడా నువ్వు నాతో చెయ్యి అని అడిగినప్పుడు యోసేపు సమ్మతించలేదు. ఎందుకంటే యోసేపు పోతీఫర్ దగ్గర పనిచేస్తున్నానట్లుగా అతను లేడు, కానీ నేను దేవుని దగ్గర నేను పనిచేస్తున్నాను అంటే దేవుని ఎదుట నేను పనిచేస్తున్నాను. దేవుని ఎదుట నేను పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను చేస్తుంది నా దేవుని ఎదుట, నా దేవునికి, నా దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. అలాంటప్పుడు నా దేవునికి విరోధంగా నేను ఇంతటి భయంకరమైన పాపం నేను ఎలా చేస్తాను? నో. ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు తన జీవితంలో తన క్యారెక్టర్లో శ్రేష్ఠుడిగా నిలబడ్డాడు. తన సహోదరులు వచ్చినప్పుడు వారు ఆహారం కొరకు వచ్చినప్పుడు వారిని తీసుకెళ్ళి బంధించి ఉండవచ్చు చెరసాలలో. అయితే వారికి ధాన్యాన్ని ఇచ్చాడు, రూకలు వారి సంచిలోని పెట్టించి పంపించాడు. కఠినంగా పైకి ప్రవర్తిస్తున్నాడు, కానీ కఠినంగా అతడు వ్యవహరిస్తున్నాడు, కానీ లోపల ఎంతటి ప్రేమ, లోపల ఎంతటి జాలి వారి మీద, లోపల ఎంతటి ధారాళపు మనసు. వాళ్ళ ధనం వాళ్ళకి తిప్పించాడు. తన సహోదరులు రావాలి, తన తండ్రి రావాలి, క్షేమకాలంలో మీరందరూ అక్కడ సఫర్ అవ్వకూడదు, ఇక్కడ ఉండి క్షేమంగా ఉండాలి. పైకి మాత్రం కఠినంగా కనపడుతున్నాడు, లోపల చూడండి ఎలా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో అనేక పర్యాయాలు, అనేకమైన పరీక్షలను అనుమతిస్తాడు. ఇట్ కమ్స్ టు టెస్ట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని పరీక్షించడానికి ఈ పరీక్షలన్నీ వస్తూ ఉంటాయి. దీనిలో మీరును నేనును మనం నమ్మకస్తులుగా నిలబడాలి. నమ్మకంగా ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచు తమ జీవితాలలో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా దేవుని ఎదుట నిలబడతారో ప్రియులారా, దేవుడు వారినట పక్షిరాజు వలె పైకి ఎగరచేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండడని చూడు. ఆల్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఈస్ బీయింగ్ ఫెయిత్ఫుల్. మోషేని పరీక్షించాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునితో కలిసి రాజ్యభరణం చేయగలిగిన వారెవరు? ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర నిలబడగలిగిన వారెవరు? బైబిల్ ఉంటుంది, ఏర్పరచబడి, పిలువబడి, ఏర్పరచబడి నమ్మకంగా ఉండువారే. దే దట్ ఆర్ కాల్డ్, చోజన్ అండ్ ఫెయిత్ఫుల్. నమ్మకత్వం, క్యారెక్టర్లో నమ్మకస్తుడిగా నిలబడ్డాడు జోసెఫ్. అందుకని అతని జీవితంలో ఉన్న ప్రతికూలతలన్నిటిని కూడా దేవుడు అతనికి మహామహిమగా మార్చాడు. నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చెయ్యి, ఒకసారి యోచన చెయ్యి. ఈ వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చేది ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ని టెస్ట్ చేయడానికి ఏమో. నీ యొక్క క్యారెక్టర్ని టెస్ట్ చేసి నువ్వు ఎవరు అని దేవుడు దానిలో నుంచి హీ వాంట్స్ టు డిరైవ్. నువ్వు ఎవరు అనేది దేవుడు, నీ గుణగణములను దేవుడు అక్కడ పరిశీలన చేస్తున్నాడు. ఆ శోధన ఎలాగైనా రావచ్చు,
నమ్మకత్వం, అకౌంటబిలిటీ, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాలలోనేమి, పెద్ద విషయాలలోనేమి, మనుషులు ఉన్నప్పుడేమి, మనుషులు లేనప్పుడు కానీ, వనరుల విషయంలో ఏమి, మనుషుల విషయంలోనేమి, దేనిలోనైనా నమ్మకంగా ఉండగలిగిన అనుభవం. ఎందుకంటే ఆ వస్తువులో నువ్వు నమ్మకంగా ఉంటే ఇట్ నాట్ ఓన్లీ షోస్ దట్ హౌ యూ హ్యాండిల్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ థింగ్ ఆర్ పీపుల్, బట్ ఆల్సో ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ హార్ట్, యువర్ క్యారెక్టర్. ఆ వస్తువుని ఎలా వాడేమన్నది కాదు, ఆ మనుషునితో ఎలా వ్యవహరించమన్నది కాదు, అది వాస్తవమునకు నీ హృదయం ఎలా ఉన్నది అనే దాన్ని చూయిస్తుంది. క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అబద్ధములు ఆడకూడదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నమ్మకంగా ఉండాలి. చిన్న విషయాల్లోనేమి, పెద్ద విషయాల్లోనేమి, వస్తువులనేమి, వనరులోనేమి, మనుషుల విషయంలోనేమి నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులకు నమ్మకం, అవును. భర్త భార్యల నమ్మకత్వం, భార్య భర్తడల నమ్మకత్వం, ఒకరిడల ఒకరు నమ్మకమైన వారుగా మనం జీవించాలి. దేవుడు అది మన దగ్గర కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైకి కఠినంగా ప్రవర్తిస్తున్నా లోపల జాలి కలిగిన మనసు. యేసు కూడా అంతే కదా. ఆయన కొన్ని సందర్భాలలో హీ వాంట్స్ టు టేక్ us టు టఫ్ టైమ్స్. అయితే వాస్తవమునకు ఆయనకు మనసంతా కూడా మనకు మేలు చేయాలని, మనకు ఉపకారం చేయాలని. అన్నీ ప్రతికూలతలుగా ఏర్పడుతున్నాయి యోసేపునకు. అయితే ఆ ప్రతికూలతల మధ్యలో క్రీస్తు రూపం ఏర్పడుతుంది, క్రీస్తు స్వరూపం ఏర్పడింది. నీ ప్రతికూలతలో క్రీస్తు స్వభావం ఏర్పడుతుందా? ఆర్ వి బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ into the likeness of Christ? Are we growing into the fullness of the stature of Christ? క్రీస్తు యేసునకు కలిగిన పరిపూర్ణమైన స్వారూప్యమునకు తగిన సమానమైన రూపముగా మనం ఎదుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన జీవితంలో కొన్ని సందర్భాలు మనకు ప్రతికూలంగా జరుగుతున్నాయంటే అది మనల్ని క్రీస్తు వలె మార్చడానికి, అక్కడ మన క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనుషులు ఎదుట కాకపోయినా దేవుని ఎదుట మనం నమ్మకస్తులు అనిపించుకోవాలి. ఎందుకంటే మనుషులు కొన్ని సందర్భాలలో నమ్మకపోవచ్చును, కానీ నమ్మకంగా ఉన్న నువ్వు శిక్షను ఈ భూలోకంలో అనుభవించవచ్చును. కానీ దేవుని ఎదుట నీవు నీతిమంతుడు అయితే ఎంతమంది లోకం నీకు వ్యతిరేకంగా లేచి నీకు విరోధంగా చేసిన దేవుని స్తోత్రం, అది నీకు అనుకూలంగానో సమకూడి నీకు ఆశీర్వాదకరంగానే జరుగుతుంది సమస్తం. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మూడవది తమ సహోదరులు. వారు ఐగుప్తునకు వచ్చారు, వారు ఎదురు చూడలేదు. ఈ ఐగుప్తు ప్రధాని అయిన యోసేపు ఇంతటి నిందను మోపుతాడని వారు యోసేపుని గుర్తించలేదు. వారు ఎదురు చూడని ఒక భయంకరమైన పరిస్థితి, ప్రతికూలతలు, సహోదరులకు ప్రతికూలతలు. ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి? మీరు వేగు చూచువారు వలె ఉన్నారు. ఒక్కొక్కరికి భయం పట్టుకుంది. చెరలో వేస్తాడేమో, చెరఛేదం చేస్తాడేమో, ఇంకిక్కడ ఆగిపోతామేమో. ప్రతికూలమైన పరిస్థితులు తమ సహోదరులకు. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అంత మాత్రమే కాకుండా సిమియోనును తన వశలో ఉంచాడు ఐగుప్తు ప్రధాని. ప్రతికూలత. సిమియోను ఫ్యామిలీకి ఏం జవాబు చెప్పాలి? నాన్నగారు అడుగుతారు, యాకోబు ఏం చెప్పాలి ఆయనకి? ఎందుకు ఇటువంటి సంభవాలు మనకు? ఎందుకు ఇటువంటి కష్టాలు? జీవగల దేవుణ్ణి మనం నమ్ముకుని ఉన్నాం కదా, ఎందుకు ఇన్ని బాధలు మన జీవితాలలో? హృదయం పిండి వేయగలిగిన అనుభవాలు, భయముల మీద భయములు, దిగుళ్ళు మీద దిగుళ్ళు వారి జీవితాలలో. ఆదికాండము 50వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ వారికి ఒక భయంకరమైన భయం ఏర్పడింది. యాకోబు అనగా తండ్రి అయిన యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యోసేపు సహోదరులందరూ అనుకుంటున్నారట, యాకోబు చనిపోయాడు, మా నాన్నగారు చనిపోయారు, ఇక యోసేపు మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడు, మనల్ని ఎవరిని బ్రతకనివ్వడు, ఇంకా మన స్థితి అయిపోయింది అని వారందరూ అనుకున్నారట. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం.
యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా అతడు కీడు చేయునేమో అని అనుకుని యోసేపునకు ఇలాగున వర్తమానాన్ని పంపించారు. ఏమని? నీ తండ్రి తాను చావక మునుపు చెప్పినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడు. వారి అపరాధములను వారి పాపములను క్షమించమని యోసేపుకి ఈ వార్తను తెలియచేయండి అని నాన్నగారు చెప్పారు అని వారు ఒక మాటను యోసేపుకి అందజేస్తున్నారు. ప్రతికూలతల మధ్యలో ఒక పశ్చాత్తాపం, ప్రతికూలతల మధ్యలో ఒక పాపపు ఒప్పుకోలు. నిజమే కదా? యోసేపును మనం నిర్దాక్షిణ్యంగా హింసించాము, అతన్ని కొట్టాము, మనకు మేలు చేయటకు భోజనం పెట్టడానికి వచ్చిన వారిని ఇంత హింసించాం, అతనిని అమ్మివేశాం, అతనిని బహుగా హింసించాం. ఇప్పుడు వారి హృదయాలలో ఒక రకమైన భయం. అదే సందర్భంలో మరొక వైపున ఇప్పుడు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు వారు. కన్విక్షన్, రెస్టిట్యూషన్. వారి జీవితంలో మనస్తాపపడుతున్నారు. మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవుడు ఎందుకు ప్రతికూలతలను అనుమతిస్తాడంటే, రా నీ తప్పులను ఒప్పుకో, నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో. నువ్వు అలా ఉంటే కుదరదు. కొన్ని సందర్భాలలో ప్రతికూలతలు మన జీవితంలో వచ్చగలిగిన కారణం, వై ఎవ్రీథింగ్ ఈస్ అగెయిన్స్ట్ మీ, ఎందుకు అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయంటే నువ్వు స్వయం పరిశీలన చేయాలి. నీ హృదయ లోతుల్లోకి వెళ్ళాలి. ఒకసారి నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ అన్యాయం చేశాను, నేను ఎక్కడ ఎవరికి అపకారం చేశాను, ఒక్కసారి నీ లోతులోకి నువ్వు వెళ్ళి నువ్వు పరిశీలన చేసుకుని ప్రతి తప్పిదమును నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాపంతో గనక నా పాపములను ప్రభువా నన్ను క్షమించమని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ప్రతికూలతలలో నుండి మనల్ని విడిపించి క్షేమకరమైన ప్రాంతాలలో నివసింపజేయడానికి అనే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, కొన్ని సందర్భాలలో ప్రతికూలతలు కలగడానికి కలిగిన కారణం మనలో పశ్చాత్తాపమును, లోతైన శుద్ధీకరణ తీసుకురావడానికి. మనం సామాన్యంగా మాటలు వినము. మనం చేసిన తప్పులు ఒకవేళ తప్పని కూడా గ్రహించకుండా మర్చిపోతాం. అదే తప్పులు మరలా చేయడానికి మనం తెగిస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఆ పాపమును గ్రహించాలి, అది నీకు జ్ఞప్తికి తేవడానికి, దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడడానికి, నువ్వు నరకానికి పోకుండా ఇక్కడే నీ జీవితంలో దేవుడు ఏదో ఒక రీతిగా ఆ పాపపు ఒప్పుకోలు తెచ్చి దేవుని తట్టు తిరిగేలాగా దేవుడు చేస్తాడు. అందుకని మన జీవితంలో కొన్ని సందర్భాలలో ప్రతికూలతలు వస్తాయి. అందుకని కొంతమంది భయంకరమైన వ్యాధులు సంభవించినప్పుడు నేనేమైనా తప్పులు చేసే ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థించడం మొదలు పెడతారు. నన్ను మన్నించు ప్రభువా, నేనేమైనా అన్యాయం చేసి ఉంటే నన్ను క్షమించండి. కాబట్టి వీరందరికీ ఒక జ్ఞాపకానికి వస్తుంది, మన సహోదరుని యోసేపుకు వ్యతిరేకంగా మనం బహుగా వ్యతిరేకంగా ప్రవర్తించాము అతడు అని చెప్పి క్షమాపణ మాటలను వారు అందజేస్తున్నారు. తమ తండ్రి చెప్పారో లేదో కానీ వీరి దగ్గర ఒక క్షమాపణ పుడుతుంది. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. మునుపు ఒక పర్యాయం కూడా వారు తన సహోదరుని యోసేపు ఎదుట క్షమాపణ పొందారు. క్షమించమని కన్నీళ్లతో ఏడ్చి అడిగారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాన్ని ప్రభు ఎదుట పెడదామా? ప్రతికూలతలు వచ్చుటలో కలిగిన మూడవ కారణాన్ని మనం చూస్తున్నాం.
మనలో పశ్చాత్తాపమును, లోతైన శుద్ధీకరణ రావడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ప్రతికూలమైన పరిస్థితులు కూడా పంపిస్తున్నాడు. యాకోబు జీవితంలో ప్రతికూలత కలిగిన కారణం ఒకటి, అతడు ఏది విత్తెనో అతడు దాన్ని కోస్తూ మొదలుపెట్టాడు. యాకోబు జీవితంలో రెండవ కారణం, దేవుడు తన ఉద్దేశములు, తన ప్రణాళికలు అతని జీవితంలో నెరవేర్చడానికి. రెండవది, యోసేపు జీవితంలో ప్రతికూలమైన కారణం అతనికి కనిపెట్టే అనుభవం, వేచి ఉండే అనుభవం. ఆ అనుభవంలో అతనికి క్యారెక్టర్ అనేది టెస్ట్ చేయబడింది, అతని గుణశీలం పరిశీలించబడింది. తదుపరి మహా ఆశీర్వాదం అతని జీవితంలోకి వచ్చింది. సహోదరుల విషయంలో ప్రతికూలతలు కలిగిన కారణం పశ్చాత్తాపం తీసుకురావడానికి, వారిని క్షేమకరమైన ప్రాంతాలలో నివసింపచేయడానికి. ప్రియులారా, ప్రతి ప్రతికూలతలు తరువాత ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రతి ప్రతికూలతలు వెనక గొప్ప దీవెన ఉంది. మర్చిపోవద్దు. యెహోవా కొరకు యోసేపు వలె కనిపెట్టు. నీతిగా నిజాయితీగా మనం ఉందాం. యాకోబు వలె చిన్న చిన్న తప్పిదాలు చేసి మరలా మనం సుడిగాలి కోసుకునేవారుగా వద్దాం. యాకోబు యొక్క కుమారులైన యోసేపు సహోదరుల వలె ఇతరుల అపరాధములను, పాపములను చేసి మన జీవితాలలో మనము నష్టపోయేవారుగా కాక యోసేపు వలె నమ్మకంగా నిలబడుతూ ఈ అనుభవాలు నేర్చుకుంటూ మన జీవితాలలో మనం దేవుని ఎదుట మంచి గుణగణములను మనం సంపాదించుకుంటూ నమ్మకంగా ఎదిగినప్పుడు దేవుడు మన పక్షి రాజుల వలె పైకి తీసుకురావడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రభు మనందరినీ దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మీ వాక్యంలోని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ వాక్యము ప్రతి ఒక్కరిని మలుచునుగాక. ఎవరికి వారి నేనెందుకు ప్రతికూలతలో ఉన్నాను? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? వై ఎవ్రీథింగ్ ఈస్ అగెయిన్స్ట్ మీ? ఒకసారి ఆలోచించడానికి సహాయం చేయండి. నేను విత్తిన దానికి ఇప్పుడు నేను కోస్తున్నానా? లేదు, నా దేవుడు ముందుగానే నా జీవితంలో ఏదో గొప్ప కార్యాలు చేయాలని ఉద్దేశించి ఇప్పుడు నన్ను ఈ ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాడా? యోసేపు వలె దేవుడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చడానికి నా క్యారెక్టర్ని టెస్ట్ చేస్తున్నాడా ఈ ప్రతికూలతల మధ్యలో? లేదు, ఈ ప్రతికూలతలు నేను లోతుగా పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడడానిక, శుద్ధీకరించబడడానిక? యేసు రక్తం సంసిద్ధంగా ఉంది. యేసు రక్తం సంసిద్ధంగా ఉంది. మీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగి వేయండి అయ్యా, శుద్ధీకరించి వేయండి. ఓ, నిజమైన ఒక రిపెంటెన్స్, నిజమైన ఒక రికన్సిలియేషన్, నిజమైన ఒక మార్పు నీ బిడ్డలలోనికి వచ్చునుగాక. దీవించండి. శరీర ఆరోగ్యాన్ని ఇవ్వండి యేసుని నామమున. యేసుని నామమున మనసున నెమ్మది కలుగునుగాక. యేసుని నామమున ప్రతి ప్రతికూలతలు మార్చబడునుగాక. యేసుని నామమున బిడ్డలు దేవునితో సహవాసములో బలపడి ఎదుగుదురుగాక. గ్లోరీ, మీ మహిమ నిలిచి ఉండనుగాక. మహిమంతయు మీకు చెల్లిస్తూ ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం కూడిన మనకు లోకములున్న పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మనందరికీ తోడుగా ఉండునుగాక. యెహోవా కొరకు ఎదురు చూద్దాం, నూతన బలం పొందుదాం. దేవుడు దర్శించునుగాక.